ఇప్పుడు మనం చేసిందంటే మ్యాక్స్ హీప్ ఫామ్ చేసాం, మ్యాక్స్ హీప్ ఫామ్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తాం, మ్యాక్స్ హీప్ ఫామ్ అయింది అంటే ఒకటే థింగ్, బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఎట్ ది రూట్, మిగిలినవన్నీ కూడా దానికంటే చిన్నవి కింద ఉన్నవన్నీ కూడా. అండ్ నాట్ ఓన్లీ మ్యాక్స్, ఇప్పుడు మ్యాక్స్ హీప్ ఫామ్ అయిందంటే రూట్ దాని లెఫ్ట్ నోడ్ కి రైట్ నోడ్ కంటే పెద్దగా ఉంటుంది. అట్లాగే ఈ సబ్ ట్రీ తీసుకుంటే ఈ రూట్ దాని లెఫ్ట్ నోడ్ రైట్ నోడ్ కంటే పెద్దగా ఉంటుంది. ఇట్లా ఎనీ పాయింట్, ఏ పాయింట్ లో చూసినా కూడా అది దాని లెఫ్ట్ రైట్ చైల్డ్ నోడ్స్ కంటే పెద్దగా ఉంటుంది. అట్లా ఉందా లేదా అనేది ఒకసారి చూడండి. ఉంది అంటే మ్యాక్స్ హీప్ ఫామ్ అయింది అన్నట్లే. మ్యాక్స్ హీప్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం, రూట్ నోడ్ ని లాస్ట్ నోడ్ ని స్వాప్ చేస్తాం. అంటే 93ని 20ని స్వాప్ చేస్తాం. అంటే బిగ్గెస్ట్ స్వాప్ చేస్తే ఏమవుతుంది, రూట్ లోకి 20 వస్తుంది, బాటమ్ లోకి అంటే లీఫ్ నోడ్ లోకి, లాస్ట్ లీఫ్ నోడ్ లోకి 93 వస్తుంది. అంటే బిగ్గెస్ట్ ఎలిమెంట్ ని లాస్ట్ కి తీసుకొచ్చి పెడుతున్నాం. ఈ స్వాపింగ్ ద్వారా జరుగుతుంది అంటే బిగ్గెస్ట్ ఎలిమెంట్ ని లాస్ట్ కి తీసుకొచ్చి పెడుతున్నాం. అంటే ఇప్పుడు అవుతుంది, ఈ ప్లేస్ లోకి 20 వస్తుంది, ఈ ప్లేస్ లోకి 93 వస్తుంది. సో ఇలా వచ్చింది అంటే ఎలిమెంట్ ఈస్ ప్రాపర్లీ ప్లేస్డ్. సో మీరేమంటారంటే ఖచ్చితంగా 93 టాప్ లో ఖచ్చితంగా మ్యాక్స్ హీప్ ఫామ్ అయిన తర్వాత రూట్ లో పెద్ద ఎలిమెంట్ ఉంటది, దాన్ని ప్లస్ కింద లాస్ట్ లో ఖచ్చితంగా ఆ ఎలిమెంట్ ని స్వాప్ చేయగానే ఆ పెద్ద ఎలిమెంట్ వచ్చి కింద లాస్ట్ లీఫ్ నోడ్ లోకి వస్తుంది. సో ఎలిమెంట్ ఈ స్వాప్ అని చెప్తాం. ప్రాపర్లీ ప్లేస్డ్. స్వాప్ అయితే ప్రాపర్. అయితే 93 ప్రాపర్ ప్లేస్ కి వచ్చింది కానీ 20 అనేది ప్రాపర్ ప్లేస్ కి రాదు. అందువల్ల ఏం చేస్తాం, ఇప్పుడు 20ని దాని రెండు చైల్డ్ నోడ్స్ తో కంపేర్ చేస్తాం. మళ్ళీ ఓకే 90 అండ్ 81 తో కంపేర్ చేస్తాం. ఇది మనం ఇక్కడ నాన్ లీఫ్ నోడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి 1 by 1 చేసుకుంటూ వెళ్ళాం కదా, అదే ప్రాసెస్ ఇప్పుడు 20 పే చేస్తాం. ఈ 20 93 ప్రాపర్ గా పెట్టాము, 23 ఎందుకంటే టాప్ లో ఇప్పుడు కూడా ఏం చేయాలి, ఇది సెట్ అయిపోయింది కాబట్టి మిగిలిన ఎలిమెంట్స్ లో బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఏదో దాని రూట్ లో తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే 20 కిందకి వస్తేనే పాసిబుల్ అయ్యేది. కాబట్టి ఈ 20 ఏం చేస్తాం, దాని రెండు చైల్డ్ నోడ్స్ తో కంపేర్ చేస్తాం. ఏది పెద్దగా ఉంది, 90నా 81? 90. కాబట్టి 20 90 ఈ రెండింటిని స్వాప్ చేసేస్తాం. ఇక్కడ 20 వస్తుంది, ఇక్కడికి 90 వస్తుంది. అయితే ఇప్పుడు 20 ప్రాపర్ ప్లేస్కి వచ్చిందా అంటే నో, కిందకి వచ్చింది కాబట్టి ఈ 20 ఏం చేస్తాం, మళ్ళీ దాని చైల్డ్ నోడ్స్ తో కంపేర్ చేస్తాం. 73 70, 73 పెద్దది కదా, కాబట్టి 20ని కిందకి తెచ్చి 73ని ఇక్కడ పెడతాం. మళ్ళీ ఈ 20ని కంపేర్ చేస్తాం ఈ రెండింటితో, దాని రెండు చైల్డ్ నోడ్స్ తో. ఈ రెండింటిలో 65 పెద్దగా ఉంది కాబట్టి 65ని 20ని స్వాప్ చేసేస్తాం. ఇది ఓకేనా? ఇక 20కి చైల్డ్ నోడ్స్ లేవు కాబట్టి అక్కడ ఆగిపోతాం. సో టోటల్గా ఏమైంది చూడండి, 20 ఈ 93 ప్లేస్ లో నుంచి రూట్కి వెళ్ళింది, రూట్కి వెళ్ళి మళ్ళీ దానికంటే పెద్ద నోట్స్ అన్నింటినీ పైకి పంపించుకుంటూ అది కిందకు వచ్చేసింది. ఇప్పుడు 93 కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ లో, అంటే ఎప్పుడైతే 20 ప్రాపర్ ప్లేస్కి వచ్చేసిందో వాట్ వీ కెన్ కన్ఫర్మ్ ఈస్ 93 కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ లో బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది రూట్ లో ఉంది. అవునా కదా? దాన్ని ఇప్పుడు ఏం చేస్తాం, ఈ 90ని సెట్ అయిపోయిన నోట్స్ కాకుండా వదిలేసి మిగిలిన నోట్స్ లో లాస్ట్ నోడ్ ఏది ఉందో దాంతో స్వాప్ చేసుకుంటాం. మిగిలిన నోట్స్ అంటే 20 లాస్ట్ నోడ్ కాబట్టి ఇప్పుడు ఈ 90ని 20ని స్వాప్ చేస్తాం. ఇక్కడ 90 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది. వాట్ ఇట్ మీన్స్ ఈస్ 90 ఈజ్ ప్రాపర్లీ ప్లేస్డ్. ఎప్పుడైతే రూట్ ని లాస్ట్ ఎలిమెంట్ ని స్వాప్ చేస్తామో ఆ లాస్ట్ లొకేషన్ లోకి వచ్చిన వాల్యూ ప్రాపర్లీ ప్లేస్డ్. ఇప్పుడు 90 ప్రాపర్ గా ప్లేస్ అయింది, బట్ పైకి వెళ్ళిన 20 ప్రాపర్ ప్లేస్ లో లేదు.
దాన్ని ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఇది అడ్జస్ట్ చేసుకుంటూ బాటమ్కి తీసుకొస్తాం. ఎట్లా ఇప్పుడు 20ని కంపేర్ చేస్తాం దీంతో 73 అండ్ 81తో. బట్ 81 ఇస్ బిగ్గర్, 73 కంటే 81 పెద్దది. కాబట్టి ఏం చేస్తాం, 81 20 స్వాప్ చేస్తాం. కాబట్టి 81 పైకి వస్తుంది, 20 ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఈ 20ని ఈ రెండుతో కంపేర్ చేస్తాం. 75 15 20 ఏది పెద్దగా ఉంది, 75 పెద్దగా ఉంది. కాబట్టి 75 ఇక్కడికి, 20 ఇక్కడికి వచ్చేసాం, అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే 20 వచ్చింది, ఈ 20కి మళ్ళీ చైల్డ్ నోట్స్ ఉన్నాయా, లేవు కాబట్టి ఇది ఈ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న ట్రీలో బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే 81. ఈ 81 ఏం చేయాలి, లాస్ట్ అన్సార్టెడ్ ఎలిమెంట్. అన్సార్టెడ్ ఎలిమెంట్ ఏంటి, లాస్ట్ అన్సార్టెడ్ ఎలిమెంట్ ఏంటి వీటిలో 25. కాబట్టి ఈ 81 తీసుకొచ్చి ఈ ప్లేస్లోకి, 25 తీసుకొచ్చి ఈ ప్లేస్లోకి పెట్టేస్తాం. కాబట్టి 81 ఈజ్ ఆల్సో సార్టెడ్. ఇది అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, 81 ఇక్కడ పెట్టాం కానీ 25 పైకి వెళ్ళింది, కానీ దట్ ఈస్ నాట్ ది బిగ్గెస్ట్ ఎలిమెంట్. కాబట్టి దాన్ని మరి ప్రాపర్ ప్లేస్కి మూవ్ చేసేయాలి. ఎట్లా, 25ని 73 75తో కంపేర్ చేస్తాం. 75 పెద్దది కాబట్టి 75 పైకి 25 కిందకి తీసుకొస్తాం. నెక్స్ట్ ఇప్పుడు 25 ప్లేస్ ఇక్కడ ఓకేనా, 25ని దాని లెఫ్ట్ అండ్ రైట్తో కంపేర్ చేస్తాం. లెఫ్ట్ అండ్ రైట్ రెండు చిన్నగా ఉన్నాయి 25 కంటే, కాబట్టి 25 ఎక్కడ ఆపేస్తాం. దేర్ మీన్స్ నౌ ఇప్పుడు లిస్ట్ మొత్తంలో బిగ్గెస్ట్ ఎలిమెంట్ టాప్ లో ఉంది, దాన్ని లాస్ట్ అన్సార్టెడ్ ఎలిమెంట్ తో స్వాప్ చేస్తాం. అంటే ఎంతో 15తో. కాబట్టి ఈ ప్లేస్లోకి 15 వస్తుంది, ఈ ప్లేస్లోకి 25 వస్తుంది, అండ్ 75 ఈజ్ ప్రాపర్లీ ప్లేస్డ్. ఇప్పుడు మళ్ళీ చేయాలి, పైకి వెళ్ళిన 15 ప్రాపర్ ప్లేస్ తెచ్చుకోవాలి కదా, ఎటువైపు వెళ్తుంది, 73 బిగ్గర్. కాబట్టి ఈ ప్లేస్లోకి 15, ఈ ప్లేస్లోకి 73. మళ్ళీ ఈ 15ని కింద రెండుతో కంపేర్ చేసుకుంటాం. 65 70 పెద్దది కాబట్టి ఇక్కడ 15, ఇక్కడ 70 ఎక్కడుంది 70. నెక్స్ట్ ఇప్పుడు ఈ 15ని ఈ 93తో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, 93 ఆల్రెడీ సార్టెడ్. ఎలిమెంట్స్ తో మనం కంపేర్ చేయం. ఆ 15 అక్కడ ఆపేస్తాం. ఓకేనా, ఓకే సార్, ఓకే. ఇప్పుడు 15 ప్రాపర్ ప్లేస్కి వచ్చేసినట్లే. కాబట్టి ఇప్పుడు ఉన్న వాటిలో బిగ్గెస్ట్ ఎలిమెంట్ 73, దాని లాస్ట్ అన్సార్టెడ్ ఎలిమెంట్ తో స్వాప్ చేస్తాం. కాబట్టి ఇక్కడ 73 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది. మీన్స్ 73 ఈజ్ ప్రాపర్లీ ప్లేస్డ్. ఈ 20ని ప్రాపర్ ప్లేస్కి మూవ్ చేయాలి. ఎటువైపు వెళ్తుంది, టువర్డ్స్ 70. ఇక్కడ 20 వస్తుంది, ఇక్కడ 70 వస్తుంది. బట్ ఈ 20ని ఈ రెండుతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ 65 ప్లేస్లోకి 20 వెళ్ళిపోతుంది, ఇక్కడ 65 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 20ని ఈ రెండుతో కంపేర్ చేయాల్సిన అవసరం ఉందా అంటే లేదు, ఎందుకంటే ఈ రెండు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అంటే రూట్లో నుంచి ఇక్కడికి స్వాప్ అయిన ఎలిమెంట్స్, వీటిని మనకు టచ్ చేయొద్దు. ఈ 20ని అక్కడ ఆపేస్తాం. ఇవి ఆల్రెడీ స్టార్ట్ కాకపోతే అప్పుడు వాటితో కంపేర్ చేసుకొని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి వాటికి ఏం టచ్ చేసినట్టు. ఇప్పుడు ఉన్న వాటిలో బిగ్గెస్ట్ 70. ఇప్పుడు ఈ ప్రొసీజర్ మీకు అర్థమైంది కదా, అర్థమైంది సార్. సో అట్లే లాస్ట్ వరకు చేసుకుంటూ వెళ్ళిపోతే వి గెట్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ప్రాపర్ ఆర్డర్. ఇప్పుడు 70 ఇక్కడికి వస్తుంది, 15 పైకి వెళ్తుంది, మళ్ళీ 15 65 స్వాప్ అవుతాయి, అట్లా మళ్ళీ 15 లైక్. ఇప్పుడు నా అండర్స్టాండింగ్ ప్రకారం ఈ అల్గారిథంలో వెరీ ఫస్ట్ టైమే మ్యాక్స్ హీప్ నాన్ లీఫ్ నోడ్ నుంచి స్టార్ట్ చేసి మ్యాక్స్ హీప్ ఫామ్ చేస్తే వెరీ ఫస్ట్ టైము అదొక్కసారి రాస్తాము. ఆ ఫర్ లూప్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామాటిక్లో రాసిన ప్రొసీజర్లో అయినా మ్యాక్స్ హీప్ ఒకసారి రన్ చేస్తాము. రన్ చేస్తే ఈ నోట్స్లో ఉన్న టాప్ నెంబర్ వెళ్ళి రూట్లో ఉంటుంది. రూట్లో ఉన్న తర్వాత అక్కడితో మ్యాక్స్ హీప్ అయిపోయింది. దాని తర్వాత నుంచి ఆ రూట్ ఎలిమెంట్ కింద లీఫ్ నోడ్ని స్వాప్ చేసుకొని
ప్రతిసారి ఇంకా ఆ లీఫ్ నోడ్ని మళ్ళీ ప్రాపర్ పొజిషన్లో పెట్టడానికి మళ్ళీ కంపారిజన్ చేసుకుంటూ వెళ్తాం. లీఫ్ నోడ్ పైకి వెళ్తుంది కాబట్టి దాన్ని ప్రాపర్ ప్లేస్ లో పెట్టడానికి కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. కంపేర్ చేసుకుంటూ వెళ్తే ఆ ప్రాసెస్ కంటిన్యూ అయింది అప్ టు రూట్ నోడ్ వరకు, లాస్ట్ నోడ్ వరకు. ఓకే, ఓకే, క్లియర్ సార్, క్లియర్ సార్.